హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జగన్‌మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఒక క్వార్టరీ బౌండరీ అనేది ఉండదు. అంటే జగన్‌మోహన్ రెడ్డి గారి దృష్టి దగ్గరికి ఏ విషయం వెళ్ళాలన్నా కానీ, అది పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన, లేదనంటే మీడియాకి సంబంధించిన ఏ వ్యవహారమైనా కానీ వాళ్ళకి సంబంధించింది ముందు జగన్‌మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరాలంటే కూడా ఆయన చుట్టూ కూడా కొంతమంది వ్యక్తులైతే ఉంటారు. ఆ వ్యక్తులనే కోటరీ అని అంటారు. అంటే ఏ విషయమైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పూర్తిగా పరిశీలించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయడం జరుగుతుంది. అయితే ఈ కోటరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉందని చెప్పి గత నెలన్నర 2 నెలల కిందట మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసినప్పుడు, పదవికి రాజీనామా చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా క్వాటరీ ఉంది. ఆ క్వాటరీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వినాశనానికి కారణమవుతుంది. ఈరోజు పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిందంటే కారణం కేవలం ఈ క్వాటరీ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ క్వాటరీలో ముఖ్యంగా ఉన్నది ఎవరేనంటే మొదటగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈ క్వాటరీ నుంచి దూరంగా పెట్టడం జరిగింది అనేటట్టు కొంత సమాచారం అయితే గత వారం రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏ విషయమైనా కానీ గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి పని కూడా అది ఎంత చిన్న పనా, ఎంత పెద్ద పనా అనేది పక్కన పెడితే ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే ముందు అది ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినా కానీ ఫైనల్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాతే ఫైనల్‌గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేది. అందులో మార్పులు, చేర్పులు ఆయనకి ఇష్టానుసారంగా ఆయనకి ఫేవర్‌గా మార్చుకొని కొన్ని నిజానిజాలనేవి కూడా దాచేసి, కొన్ని అబద్ధాలనేవి యాడ్ చేసుకుంటూ కూడా కొన్ని విషయాల్లో ఆయన చొరవ తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారైతే కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది 11 సీట్లకి కారణమైందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన వ్యవహార శైలి, మంత్రుల వ్యవహార శైలి ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇంకొక ఎత్తేంటంటే పార్టీలో జరగబోయే ఇంటర్నల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి పనికి కూడా ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ప్రతి పనికి కూడా ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్వాటరీలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెసిషన్ మేకింగ్ చేసేవారు. అయితే ఆయన తప్పు వల్లే, ఆయన మేకింగ్ వల్లే ఇదంతా కూడా చాలా వరకు కూడా నష్టపోయిందని చెప్పి చాలామంది కూడా అభియోగపడ్డారు. మొన్న రీసెంట్‌గా ఒక 3 నెలల కిందట కీలకంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధి కింద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రంలో రెండో స్థాయి వ్యక్తి కింద అంటే నంబర్ 2 పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న చాలామంది కీలక నేతలు కూడా విభేదించడం జరిగింది. ఎందుకు అనంటే ఈరోజు పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి కారణం కాబట్టి అందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని కొంత దూరంగా ఎడితే మంచిది అని చెప్పి చాలామంది కూడా విభేదించడం జరిగింది. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి కంటే కూడా ముందు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర బంధువు, సన్నిహితుడు. ఎటువంటి క్రైమ్‌లో కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్. అలాంటిది విజయసాయిరెడ్డి దూరంగా వెళ్ళిపోయి ఈరోజు పార్టీ నుండి దూరం అయిపోయి పార్టీకి రాజీనామా చేసేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా క్వాటరీ ఉంది. దానివల్ల ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది పతనం మొదలవుతుంది అని చెప్పి మీడియా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతవరకు కూడా ఆలోచించినట్టు ముఖ్యంగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే తాజాగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి కొంత దూరం పెడుతున్నట్టు, ఆయన్ని కేవలం మీడియాకి సంబంధించిన ప్రచారాలు, కథనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలు మాత్రమే ఆయన చూసుకోవాలి. మిగిలిన పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్సే గానీ, కార్యకర్తల గురించే గానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు, కార్యక్రమాలు, డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ముఖ్యంగా వేరొక వ్యక్తికి అంటే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద ఉన్న ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి టీడీపీ నేతగా ఉండి తర్వాత వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చి ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పుతున్నట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడిగా ఆయన్ని పెట్టుకొని ప్రతి ఒక్క విషయం కూడా సతీష్ రెడ్డి గారికి తెలిసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ పొజిషన్‌లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు, సూచనలు ఇచ్చి ఉన్నారో ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి సతీష్ రెడ్డి గారిని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూరం పెడుతున్నట్టు, కేవలం మీడియాకి సంబంధించిన ప్రచారాలు మాత్రమే చూసుకోవాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఎందుకు అనంటే గత 5 ఏళ్ళు కూడా ఆయన వ్యవహార శైలి అనేది అంత దారుణంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరు కన్నా సకల శాఖ మంత్రి కిందన సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరే ఎక్కువగా పలికింది. ఎందుకనంటే ప్రతి వ్యవహారం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డీల్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు మాత్రమే. కానీ జరిగిన ప్రతి పనికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డే వ్యవహరించారు. అంటే సకల శాఖ మంత్రి వ్యవహరించారు. ఆయన వల్లే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ నుంచి కొంత దూరం పెడుతున్నట్టు మనకు ఆల్రెడీ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర సన్నిహితుడి కింద క్వార్టరీలో మెయిన్ మెంబర్ కింద నెంబర్ 2, నెంబర్ 3 స్థానాల కింద సతీష్ రెడ్డి గారిని ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డిని కొంత దూరం పెట్టారు. దీనివల్ల పార్టీలో కొంత పురోగతి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి.